హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ ఆర్ హరియాలీ చికెన్. మనకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా! కానీ ఎప్పుడూ ఒకేలా చేసుకుంటే బోరింగ్. అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ చికెన్ మనం ట్రై చేస్తూ ఉంటాము. అక్కడక్కడ ఫంక్షన్స్‌లో గ్రీన్‌గా అట్రాక్టివ్‌గా మనకు కనిపించే గ్రీన్ చికెన్ ఎంతో టేస్టీగా ఉంటుంది కదా! అయితే ఈ వీకెండ్ ఆ గ్రీన్ చికెన్‌ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. రెసిపీలోకెళ్ళే ముందు మీరు మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు 4 ఆనియన్స్, 2 టమాటోలు, 10 పచ్చిమిర్చి, 2 కొత్తిమీర, 2 పుదీనా, ఒక బౌల్ ఆఫ్ కాజు. ఈ రెసిపీ కోసం 1 కేజీ ఆఫ్ చికెన్‌ని తీసుకున్నానండి. ముందుగా చికెన్‌ని బాగా కడిగి పెట్టుకోవాలి. 2, 3 టైమ్స్ కడిగి ఇలా వాటర్ క్లియర్‌గా అయ్యేంత వరకు కడుక్కోవాలి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తరువాత వాటర్‌ని డ్రైన్ చేసేసి చికెన్‌ని ఇలా పక్కకు పెట్టుకోవాలి. చూడండి చికెన్ ఎంత నీట్‌గా అయిందో. కాజుని ఒక 5, 10 మినిట్స్ నానపెట్టి పెట్టుకోవాలండి. దీనివల్ల పేస్ట్ స్మూత్‌గా వస్తుంది. అండ్ తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్‌ని చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. తర్వాత టమాటాలని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నానబెట్టుకున్న కాజుని, పచ్చిమిర్చిని మిక్సర్ జార్‌లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా మిక్సర్ జార్‌లో వేసుకొని, కొద్దిగా నీళ్లు పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత పాన్ పెట్టుకొని అందులో 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. చికెన్‌కి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక అందులో ఒక బిర్యానీ ఆకు, 2, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా వేసి వేయించుకోవాలి. ఇవి వేయడం వల్ల చికెన్‌కి మంచి టేస్ట్ ఒస్తుంది. ఇవి కొంచెం వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అందులోనే 2, 3 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా మెత్తపడతాయి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. సో, ఇలా ఆనియన్స్ మగ్గాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక అందులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ 2 మంచిగా వేగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి మగ్గించుకోవాలి. టమాటాలు వేగడానికి ఒక 5 మినిట్స్ అయినా టైం పడుతుందండి. మూత పెట్టి అలా వదిలేసేయాలి. టమాటాలు కొద్దిగా మెత్తపడ్డాక అప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్‌ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చికెన్‌ని బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి చికెన్‌ని లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ ఉడుకుతూ ఉంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం తగ్గిపోయేంత వరకు చికెన్‌ని బాగా ఉడికించుకోవాలి. చికెన్‌లో వచ్చిన వాటర్ సగం వరకు తగ్గిపోయాక చికెన్ హాఫ్ కుక్ అయిపోతుంది అండి అప్పటికి. సో, అందులో ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్‌ని చికెన్‌తో పాటు మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని ఈ చికెన్‌ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఉడికించడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చికెన్‌కి మంచిగా పడతాయి. ఇలా చికెన్ బాగా ఉడుకుతూ ఉంటే అందులో కొద్దిగా కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి మనకి కారం తక్కువే పడుతుంది. దాంతో పాటు కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ఎండు కొబ్బరి పొడి ముందుగా చేసి పెట్టుకుంది నేను వేస్తున్నాను. మీరు అప్పటికప్పుడైనా చేసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని మరి కొద్దిసేపు చికెన్‌ని ఉడికించుకోవాలి. ఫైనల్‌గా మరో 10 మినిట్స్ పాటు ఉడికించాక మనకిలా ఆయిల్ తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు చికెన్ కంప్లీట్‌గా ఉడికినట్టు. ఫైనల్‌గా ఇందులో కొద్దిగా మసాలాలు అడ్జస్ట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలాని నేను యాడ్ చేశాను. దాంతో పాటు 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఫైనల్‌గా ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ ఏమన్నా తక్కువ పడితే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇందులో కారం కొద్దిగా తగ్గింది. సో, నేను కొద్దిగా యాడ్ చేశాను. మీరు కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా
ఇలా గ్రీన్ చికెన్‌ని రెడీ చేసుకున్నాక, లాస్ట్‌లో కొద్దిగా కసూరి మేతిని, ఫ్రెష్ క్రీమ్‌ని వేసి కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా, యమ్మీగా, హెల్తీగా ఉండే ఈ గ్రీన్ చికెన్ రెసిపీ రెడీ. వేడి వేడి బాస్మతి రైస్‌తో ఈ చికెన్ ట్రై చేస్తే ఆహా! సండేకి న్యాయం చేసిన వాళ్ళవుతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.